14వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. మొదటివారు అనేకులు, కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ మాటలను చాలాసార్లు మనము ఉచ్చరిస్తూ ఉంటాము. అయితే వాటి యొక్క పరిపూర్ణమైన అర్థాన్ని మనము ప్రభు యొద్ద నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు చాలా ఆసక్తితో వచ్చి ఉన్నాడు. అతడు ప్రభుని అడిగినటువంటి ప్రశ్న, అతడు కోరుకున్నటువంటిది ఈలోక సంబంధమైనది కాదు, కానీ పరసంబంధమైన శ్రేష్టమైన వాటిని కోరుకున్నాడు. అదే నిత్య జీవము. అయితే ఎంత ఆసక్తిగా ప్రభు యొద్దకు వచ్చాడో, ఎంత ఆతృతగా ప్రభు యొద్దకు వచ్చాడో, ఎంత తృష్ణ కలిగి దేవుని యొద్దకు వచ్చి పొందుకోవాలి అని అనుకున్నాడో, అంతే నిరాశతో తిరిగి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. అప్పుడు ప్రభు చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని చెప్పి. ఆ మాటలు విని శిష్యులు చెప్తారు, ప్రభువా, అలాగైతే ఎవరు రక్షణ పొందుతారు అని చెప్పి. ఆ సందర్భంలోనే ప్రభు ఈ మాట చెప్పారు, మొదటి వారము అనుకుంటున్న వారు కడపటికి వెళ్ళిపోతారు, ఇక వీళ్ళు ఎక్కడో చివరిలో ఉన్నారు అనుకున్నవారు మొదటికి వచ్చేస్తారు. దేవుని బిడ్డలారా, భక్తి జీవితం అనేది చాలా జాగ్రత్తగా మనము జీవించవలసినది. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా పౌలు భక్తుడు చెప్పినట్లుగా భయముతోనూ అలాగే వణుకుతోనూ మన సొంత రక్షణను మనము కొనసాగించాలి. ఎందుకు అనంటే, మన ఆత్మీయ జీవితంలో ఏమైనా సంభవించవచ్చు. అపవాది నిలుచున్న వారిని పడగొట్టవచ్చు. అలాగే పడిపోయినటువంటి వారు ఆశ్చర్యకరంగా పైకి లేవవచ్చు కూడా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కడపటివారు మొదటివారగుదురు అని ప్రభు చెప్పినప్పుడు ఆ మాటలు మనం ఆలోచించవలసినటువంటివి అయి ఉంటున్నవి. ఎందుకంటే ఆనాడు గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్పారు, మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా ముగిస్తారేమో అని భయపడుతున్నాను అని అన్నారు. అంటే చాలా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వారే శరీర సంబంధులుగా మారిపోవడము అనేది మొదట ఉన్నవారు కడపటికి వెళ్ళిపోయేటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉంది. అదే కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు కూడా చెప్పారు, ఎంతోమంది దుష్టత్వములోనూ చెడుతనములోనూ అనేక చెడ్డ అలవాట్లలోనూ జీవిస్తున్నవారు సహితము దేవుని పట్ల విశ్వాసం ఉంచి వారి జీవితాలను మార్చుకొని నూతనపరచబడినట్లుగా కూడా వ్రాయబడింది. అంటే కడపటి ఉన్నారు, ఇక వీరు నశించిపోయే స్థితిలో ఉన్నారు అనుకున్నటువంటి వారు నూతనపరచబడి మొదటి స్థాయికి, అనగా విశ్వాసుల గుంపులోనికి, నీతిమంతుల ఆ యొక్క మార్గంలోనికి వారు రావడం అనేది చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నేను మొదటే ఉన్నాను ఏర్పాటు చేయబడిన వారిలో అని అనుకుంటున్న మనము ఆ మొదటి అనుభవంలో స్థిరంగా నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు సంఘాన్ని హెచ్చరించినట్లుగా ఆ మొదటి ప్రేమ నీలో పోగొట్టుకొని ఉన్నావు అని మాట్లాడారు కదా. కనుక పోగొట్టుకునే స్థితిలో ఎన్నడూ కూడా మనం ఉండకూడదు.
ఇంకా పొందుకునే అనుభవంలోనికి మనం రావాల్సి ఉన్నది. దేవుని వాక్యంలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని అనగా దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని 13వ అధ్యాయాన్ని మనం చూడగలిగినప్పుడు అక్కడ ఒక రాజును గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. అతని పేరు మనష్షే. ప్రియులారా, దేవుని దృష్టికి చెడు నడతలు నడిచి తన దేశాన్ని కూడా చెడుతనం వైపున ప్రేరేపించినటువంటి వాడును, తనను తానే అమ్ముకున్న ఆహాబు కంటే కూడా మిక్కిలి చెడ్డవాడుగా పరిగణించబడినటువంటి వ్యక్తి ఈ మనష్షే. ఇతడు అన్యజనుల కంటే మరి అక్రమముగా నడుచుకొని ఉన్నాడు అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది 9వ వచనములో. ఈ ప్రకారము మనష్షే యూదావారిని, యెరూషలేము కాపరస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. స్నేహితులారా, అన్యుల కంటే కూడా మరింత అక్రమముగా నడుచుకోవడం అనేది, అది కూడా దేవుని బిడలుగా జీవించినటువంటి వారు, దేవుని బిడలను పరిపాలించే ఒక రాజు ప్రవర్తించడం ఎంత అది శోచనీయమండి. ఇదే అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది. అతని యొక్క అక్రమ జీవితాన్ని గురించి, బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాను. ప్రియులారా, ఇతని యొక్క చెడుతనాన్ని చూడండి. తన బిడ్డలను అగ్నిలో దాటించాడు, అంటే అగ్నికి ఆహుతిచ్చాడు. ముహూర్తాలను చూడడం ప్రారంభించాడు. మంత్రతంత్రాలు, చిల్లంగితనము, కర్ణ పిశాచము, సోదే, నిజంగా వీటన్నిటితోనూ ఒక నిజదేవుని ఎరిగినటువంటి రాజు ప్రవర్తించడం అనేది ఎంత భయంకరం అండి. ప్రియులారా, నేడు కూడా ఇవి క్రైస్తవ సంఘములో చొరబడుతున్నాయి కదా. ఎన్నో ఆచారాలు, ఎన్నో అలవాట్లు, మంచి దినాలు చూడడము, మంచి సమయాన్ని చూడడము, ముహూర్తాలు పెట్టించుకోవడము, గడియలు చూసుకోవడము, ఇంకా అనేకమైనటువంటి వాడుకలు ప్రియులారా, సోదె చెప్పించుకోవడము, జ్యోతిష్యాలు చూపించుకోవడము, జాతకాలు చూపించుకోవడము, ఎన్ని జరుగుతున్నాయండి క్రైస్తవ సంఘములో. ఆలోచన చేయాలి ప్రియులారా. విశ్వాసులుగా ఉండవలసినటువంటి మనము అన్యుల కంటే అక్రమముగా నడుచుకుంటూ దేవుని దుఃఖపరుస్తూ ఉంటే అది ఎంత ప్రమాదకరము. ఈ మనష్షే 12 సంవత్సరాల వయసులోనే పరిపాలన ప్రారంభించినట్లుగా వాక్యం మనకు తెలియచేస్తుంది. అనగా చాలా చిన్న వయసులో ఇతడు రాజ్యపాలనలోనికి వచ్చాడు. దాదాపుగా 55 సంవత్సరాలు ఇతడు పరిపాలించినట్లుగా వ్రాయబడింది. అనగా చాలా సుదీర్ఘమైన కాలము రాజ్య పరిపాలనలో ఉన్నాడు. అంటే 12 సంవత్సరాల వయసులో ప్రారంభించినటువంటి ఇతని యొక్క అక్రమ జీవితం, ఇతని యొక్క అక్రమ కార్యాలు 55 సంవత్సరాలుగా అలా కొనసాగుతూనే ఉన్నాయి ప్రియులారా. ఒక్క కార్యము కూడా దేవునికి మహిమకరంగా ఇతడు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయడం లేదు. ఎంత ఎక్కువ సంవత్సరాలండి దేవునికి విరుద్ధంగా జీవించాడు, ఎంత భయంకరమైన జీవితం జీవించాడు. దేవుడే లేడు అన్నట్లుగా ప్రవర్తన ఉంది. దేవునికి అవమానం కలిగించే రీతిగా అతని యొక్క నడవడిక ఉంది. అతను చెడిపోవడం మాత్రమే కాకుండా ప్రజలను కూడా అక్రమస్తులుగా మార్చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేసే రీతిగా, నశించిపోయే రీతిగా వారిని ప్రేరేపించడానికి అతని జీవితం కారణమైంది. అంటే ఒకసారి ఊహించండి. దేవుడు చాలా కనికరం కలిగినటువంటి వాడు ప్రియులారా. ఎన్నో అవకాశాలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనములో యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను
వారు చెవియొగ్గకపోయిరి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గమనిస్తున్నారా? మనము దేవునికి వ్యతిరేకంగా ఎంత భయంకరంగా జీవిస్తున్నా, దేవుణ్ణి అవమానపరుస్తున్నా, అన్యుల కంటే చాలా అన్యాయంగా నడుచుకుంటున్నప్పటికీ కూడా దేవుడు మనను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఏదో ఒక రూపంలో మనతో ఆయన ప్రేమను పంచుకోవడానికి, మనను మంచి మార్గంలోనికి తీసుకుని రావడానికి, మనను సరిచేయడానికి దేవుడు తాపత్రయపడుతూ ఉంటాడు. ఎంతోమంది ప్రవక్తలను వర్తమానములు ఇచ్చి పంపించి ఉంటాడు దేవుడు. అయితే ఒక్కరి మాట కూడా, దేవుని మాటను ఒక్కటి కూడా వారు విననట్లుగా కానీ, రాజు కానీ, ప్రజలు కానీ వారి మనసులు మార్చుకున్నట్లుగా కానీ, చెడుతనాన్ని విడిచిపెట్టినట్లుగా కానీ అసలు కనిపించట్లేదు. వారి చెవి ఇవ్వలేదట. ఎంత విచారకరమైన విషయం. ఎప్పుడైతే వారు దేవుడు గద్దిస్తున్నా సరే లోబడకుండా, దేవుడు మాట్లాడుతున్నా కూడా వినకుండా, దేవుడు సరిచేస్తున్నప్పటికీ కూడా సరిచేసుకోవడానికి ఇష్టపడకుండా కఠినంగాను, చాలా అన్యాయంగాను, అక్రమముగాను జీవిస్తూ ఉన్నారు. ఇక దేవుడు చూశారు, ఇక వారిని శత్రువు చేతికి అప్పగించారు. 11వ వచనం, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని వెళ్ళారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నిర్లక్ష్య పెడుతున్నామా? దేవుడు గద్దిస్తుంటే లోబడకుండా ఉంటున్నామా? దేవుని యొక్క ఆలోచన అసలు లెక్క చేయకుండా ఉంటున్నామా? దేవుడు చాలాసార్లు మాట్లాడుతున్నారు కదా, అనేక రీతులుగా మాట్లాడుతున్నారు కదా. మన ప్రవర్తన మార్చుకుంటామని, మన నడవడికను సరిచేసుకుంటామని, మన అక్రమ జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని మాటకు అప్పగించుకొని మన జీవితాల్లో నూతనపరచబడతామని దేవుడు ఎంతో ఆశిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారేమో, మనం చెవి పెట్టకుండా, ఏమాత్రం లెక్క చేయకుండా, హృదయాన్ని కఠినం చేసుకుని జీవిస్తూ ఉన్నామేమో. కానీ దేవుడు ప్రియులారా, కనికరించే దినాలు ఉంటాయి, కరుణించే దినాలు ఉంటాయి. మనం మార్పు చెందితే మనకు మేలు చేయడానికి ఇష్టపడుతున్న దినాలు ఉంటాయి. దేవుడు దినమెల్లా చేతులు చాస్తున్నటువంటి సమయం ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఇంకా మనం కఠినత్వానికి గురైపోయి దేవుని లెక్క చేయకుండా ఉంటే దేవుడు మనను శిక్షించడానికి అప్పగిస్తారు అనే విషయాన్ని మనుష్య జీవితంలో చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు బబులోను రాజు చేతికి అప్పగించాడు. ఎప్పుడైతే అప్పగించబడ్డాడో, శత్రువుల చేత బంధించబడి ఉన్నాడో, తాను ఒక్కసారిగా బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడో, అద్భుతమైన కార్యం ఒకటి జరిగిందండి. అది 12వ వచనము, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొనెను. ఆశ్చర్యం కదండి. ఆ బంధకాల మధ్యన చెరలోకి వెళ్ళిన తర్వాత మనష్షే యొక్క కన్నులు తెరవబడ్డాయి. ప్రియులారా, అతని కన్నులకు ఉన్నటువంటి ఆ పొరలన్నీ కూడా తొలగిపోయాయి. తన నిజ జీవితాన్ని చూసుకోవడం ప్రారంభించాడు. తను ఎలా ప్రవర్తించాడు, 55 సంవత్సరాలుగా తను ఎలా జీవించాడు, ఆ జీవితాన్ని గురించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత తనకి కలిగింది. అదే సమయంలో దేవుని కృపను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ప్రేమ తనను ఎలా వెంబడించిందో, తను ఎంతో చెడ్డగా జీవిస్తున్నప్పటికీ కూడా తనను మార్చడానికి దేవుడు తనతో ఎలా మాట్లాడిస్తూ వచ్చాడు, తన కొరకు ఎలాంటి మాటలు అందిస్తూ వచ్చాడు, ఇవన్నీ కూడా అతని మనసులోనికి వచ్చి ఆ మాటల చేత ప్రేరేపించబడిన వాడై, మనస్సులో నొచ్చుకున్న వాడై దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడట. తన బంధకాల్లో నుండి తనను తాను తగ్గించుకుని దీనుడిగా మారిపోయి కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఎప్పుడైతే అతడు అలాగా ప్రార్థన చేయడం మొర్రపెట్టాడో ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని దయ మనష్షే మీదకి దిగి వచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. 13వ వచనం అండి, ఆయనకు మొర్రపెట్టగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడు అని మనష్షే తెలుసుకొనెను. దేవుడి ప్రేమ ఎంత గొప్పదండి, దేవుని వాత్సల్యం ఎంత గొప్పది ప్రియులారా. ఏమండి, దుష్టుడు కూడా తన దుష్టత్వాన్ని బట్టి మరణించకూడదని, చెడ్డ కార్యములు చేసేవాడు కూడా తన చెడ్డ కార్యాలను బట్టి నశించిపోకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియులారా.
దేవుని కోరిక ఏమిటంటే దుష్టుడు కూడా మార్పు చెందాలి, చెడ్డవాడు కూడా మార్పు చెందాలి, నశించిపోతున్నవాడు కూడా రక్షించబడాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతుకుతున్నారు. ఈ ఉదయకాలం కూడా ప్రియులారా వాక్యం ద్వారా దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. ఇలా నశించిపోతున్న స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారు, హృదయాలు కఠినం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారు ఎంతమంది అయితే ఉన్నారు, వారితో దేవుడు మాట్లాడుతూ వాక్య రూపంలో దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. ప్రియులారా దేవుని వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం అండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అవును ప్రియులారా, దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారంగా ఉంటే, దేవుని మాటకు లోబడి మన జీవితాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుని యొక్క ప్రేమకు మనం బద్ధులుగా మార్చబడితే, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే, నా ప్రభు చెప్తున్నారు, వానినే నేను దృష్టిస్తాను అనగా వారిపైన దేవుని కన్నులు వస్తాయి, దేవుని కన్నులు ప్రకాశించబడతాయి, దేవుని కనికరం దిగి వస్తుంది. దేవుడు దయగల హస్తాన్ని పట్టుకొని ప్రియులారా అతని వెలుపలికి తీసుకుని వస్తాడు, అతనికి మేలైన జీవితాన్ని దయచేస్తాడు. మనుష్య జీవితంలో ఇదే జరిగింది. తన దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా 55 సంవత్సరాలుగా కడు భయంకరమైన జీవితాన్ని జీవించాను, అందుకే నేను శిక్షకు పాత్రుడను ప్రభువా. ఈ స్థితిలోనికి రావడానికి నా పాపమే కారణము, నా దోషమే కారణం ప్రభువా. ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించాను తండ్రి, మిమ్మల్ని ఎంతగా గాయపరిచి ఉన్నాను, నీవే లేవన్నట్లుగా ప్రవర్తించాను, నేను చెడిపోవడం మాత్రమే కాకుండా నీ ప్రజలను చెడగొట్టాను ప్రభువా అని ఎంతో దీనత్వం కలిగి తగ్గించుకొని విరిగి నలిగిన మనస్సుతో అతడు ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన ఆలకించిన దేవుడు అతడు పడిపోయిన స్థితిలో నుంచి, చెడిపోయిన స్థితిలో నుంచి, బంధించబడిన స్థితిలో నుంచి, బంధకాల్లో నుంచి విడిపించి మరలా తీసుకుని వచ్చి యెరూషలేములో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం అండి. సహోదరుడా, ప్రియ సహోదరి, నా దేవుడు కడపట్టులో ఉన్న వారిని కూడా మొదటికి తీసుకొస్తాడు. ఎప్పుడంటే పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభువా నేను పాడైపోయాను, ప్రభువా నాకు విడుదల కావాలి, ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నేను ఈ పాప బానిసత్వంలో ఉన్నాను, ఈ చెడుతనానికి లొంగిపోయాను, ఈ అపవిత్రత నాలో ఉంది ప్రభువా, నేను విడిచిపెట్టలేనంతగా బంధించబడ్డాను, నాకు సహాయము చేయండి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే చాలు ప్రియులారా, దేవుడు నీ చేయి పట్టుకుంటారు, నేను లేవనెత్తుతారు, నీ బంధకాల నుంచి విడిపిస్తారు, నీ పాపపు కట్లను తెంచివేస్తారు, నీకు విమోచన దయచేస్తారు. మరలా శ్రేష్టమైనటువంటి యెరూషలేములో దేవుని సన్నిధిలో దేవుడిని నిలబెడతారు, స్థాపిస్తారు, నీ జీవితాన్ని స్థిరపరుస్తారు. ప్రియులారా, మనుష్య తర్వాత యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఘనమైన కార్యాలు, దేవుని కొరకు జీవించిన మంచి జీవితం, ప్రభువు నామ మహిమార్థమే జరిగించిన ఎన్నెన్నో కార్యాలు మనము 14 నుండి చదువుకుంటే ఈ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. అవునండి, దేవుడు మార్చగలడండి, మన జీవితాలను సరిచేయగలరు, మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించగలరు. కడపటిలో ఉన్నాను అనుకుంటున్నావా? అందరికంటే కడసారి వాణ్ణి అన్నట్లుగా, అంటే పాపుల్లోనే ప్రధానుడను అన్నట్లుగా మనకు అనిపిస్తుందా? నేను ఇక మారగలనా, మార్చబడగలనా, నూతన జీవితం నాకు వస్తుందా అని అనుకుంటున్నామా? నా దేవునికి సాధ్యమే. నేను సరిదిద్దడానికి దేవుడు కొన్ని అనుభవాల్లోనికి తీసుకుని వెళ్తాడు. ఆయన స్వరాన్ని వినగలిగితే చాలు, దేవుని ప్రేమను గుర్తించగలిగితే చాలు, విరిగి నలిగిన మనసుతో దేవునికి మొర్రపెట్టగలిగితే చాలు, ఆ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనంలో అతడు తన పితరులతో కూడా నిద్రించెను అని వ్రాయబడింది. పితరులతో కూడా నిద్రించుట అనేది ప్రియులారా దైవీకమైన మరణాన్ని పొందిన దానికి సూచనగా చెప్పబడేటువంటి మాట. అంటే మనష్షే చివరికి తన ముగింపు దైవ సంబంధమైన వ్యక్తిగా, దేవునికి చెందిన వ్యక్తిగా, దేవుడు మార్చిన వ్యక్తిగా, దేవుడు అంగీకరించిన వ్యక్తిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఎంత మంచి భాగ్యం అండి. 55 సంవత్సరాలుగా భయంకరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి అతడు ఎలా ముగించాడు ఈ జీవితాన్ని అంటే చాలా పరిశుద్ధంగా, నిజదేవుణ్ణి ఎరిగి, మంచి జీవితాన్ని కలిగి, పరిశుద్ధతను కాపాడుకొని,
పరిశుద్ధుల యొక్క ముగింపు వలె అతని ముగింపు కూడా ఉంది. అంటే కడపటివాడు మొదటివానిగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ ఉదయకాలం ప్రియ సహోదరుడ సహోదరి, మనల్ని మనం ఒకసారి పరిష్కరించుకుందాం. మనము మొదటి వారమా, కడపటి వారమా? ప్రస్తుతం మన స్థాయి, మన స్థితి ఎక్కడ, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది చూసుకుందాం. దేవుని కలిగి ఉందాం, దేవుని ప్రేమను అంగీకరించుదాం, దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఆ రీతిగా మనలందరినీ కూడా స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు. అనేకులు మొదటివారు అనుకున్నవారు కడపటికి వచ్చేస్తారు. మేము కడపట ఉన్నాము, ఇక మా జీవితాలు ఇంతేనా అనుకున్నవారు ఆశ్చర్యకరంగా మొదటిలోనికి వస్తారు అని మీరు తెలియచేశారు. ఇదొక హెచ్చరిక మా ప్రభువా మాకు. మనిషి నిజంగా ఆయన జీవించిన జీవితాన్ని చూస్తే అతని స్థానం ఎక్కడ ప్రభువా ఇది అని చెప్పడానికి కూడా అవకాశం లేనంతగా 55 సంవత్సరాలు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ ఒక్క క్షణంలో ప్రభువా, ఒక్క అనుభవంతో తన జీవితాన్ని మీకు అర్పించుకున్నాడు. మొదటి స్థానానికి వచ్చేసాడు. పరిశుద్ధుల ముగింపు వలె తన ముగింపును చూడగలుగుతున్నాం తండ్రి. నాయన, మా జీవితాలను పరీక్షించుకుంటున్నాము. మేము ఎక్కడున్నాము, ఏ స్థాయిలో ఉన్నామనేది చూసుకుంటున్నాము. కడు మెలకువ కలిగి మీ మాటలు మమ్మలను గద్దిస్తున్నప్పుడు, మీ మాటల చేత మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, మేము అంగీకరించి జీవించడానికి సహాయం చేయండి నాయన. వాక్యం వినిన వారందరినీ దీవించండి. వారి వారి కుటుంబాల్లో క్షేమమును అనుగ్రహించండి. దైవజనులను, వారి కుటుంబాలను, పరిచర్యను మీరు ఆశీర్వదించమని, వాడుకొనమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.